మేమైతే బయలుదేరిపోయినాం మన కేపీహెచ్పి నుంచి అయితే. అంటే నేను ఈ జర్నీ మొత్తం కూడా షూట్ చేయలేదన్నమాట, ఎందుకంటే మన ప్రీవియస్ వీడియోలో చాలా వరకు భువనగిరి దగ్గర ఉన్న వాటిని ఎక్స్ప్లోర్ చేశాం కాబట్టి. అండ్ అక్కడ మీకు వే చూపించాను భువనగిరికి ఎలా వెళ్ళాలి అనేది. సో ఇక్కడ మనం ఉప్పల్ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అనమాట. సో మీకు ఒకవేళ రూట్ ఏమైనా కన్ఫ్యూజ్ ఉంటే మాత్రం గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళిపోండి. ఈ రమణేశ్వర ఆలయం అనేది మనకి నాగిరెడ్డిపల్లి దగ్గరలో ఉంటుంది అనమాట. మీరు ఏం లేదు, సింపుల్గా గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి నాగిరెడ్డిపల్లి రమణేశ్వర ఆలయం అని చెప్పేసి కొడితే ఆటోమేటిక్గా మిమ్మల్ని ఆ లొకేషన్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా శ్రీ సాయి హోటల్ అని చెప్పేసి, ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ ఒక 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే మనకు ఆ ఆలయం అయితే ఉంటుందన్నమాట. సో వెళ్ళిపోదాం, చూద్దాం ఈరోజు ఆ ఆలయంలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని శివలింగాలు ఉన్నాయి అండ్ ప్రతిదీ కూడా చూద్దాం మనము. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ ఈ ఆలయం ఎంట్రన్స్ అయితే ఇలా ఉందన్నమాట. సో ఇది ఆలయం అనొచ్చు, లేకపోతే పీఠం అనొచ్చు, ఎందుకంటే ఇందులో చాలా విగ్రహాలు ఉన్నాయి అండ్ చాలా టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఈ రమణేశ్వరం స్థాపించిన వారు సిద్ధగురు శ్రీ రమణ మహర్షి గారు అనమాట. ఇది ఆల్మోస్ట్ ఒక 180 ఏకర్స్లో ఉందని అయితే చెప్తున్నారు. సో మనకి ఎంట్రన్స్ చూడండి ఈ విధంగా అయితే ఉంది. మనం లోపలికి వెళ్దాం అండ్ మొత్తం కూడా చూసేద్దాము. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విచిత్ర సోదరులు బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. సో ఈ రోజు మనం నాగిరెడ్డిపల్లిలో ఉన్నటువంటి రమణేశ్వర ఆలయానికి అయితే వచ్చాము. భువనగిరి దగ్గర ఉంటుంది మనకి ఇది. సో ఈ రమణేశ్వర ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 3 ఫీట్ గోల్డ్ శివలింగం అయితే ఉందన్నమాట. సో ఆ శివలింగాన్ని దర్శించుకుందామని అయితే మేము వచ్చాము. అండ్ అదే విధంగా ఈ ప్లేస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ ఇంక ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి అండ్ అదే విధంగా జలలింగాలు కూడా ఉన్నాయి అనమాట. మీకు ప్రతిది కూడా వీడియోలో ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను ప్రతి లింగాలు కూడా. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదే విధంగా ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి. సో లేకుండా లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. మనకి ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ దీని నుంచి ఆల్మోస్ట్ ఒక 500 మీటర్స్ అలా లోపలికి వెళ్ళాలి. అండ్ మనకి ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 సైడ్స్ కూడా మనకి గ్రామ దేవతలు అయితే ఉన్నారనమాట. పోలేరమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ వీళ్ళందరూ ఉన్నారనమాట. సో మనం ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి మొత్తం అన్నీ అయితే చూద్దాము. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 500 మీటర్స్ అయితే వెళ్ళాలి. అండ్ వీళ్ళు ఇక్కడ మధ్యలోనే మనకైతే పర్ హెడ్కి 100 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఆ టికెట్ తీసుకోవాలి. అండ్ అదేవిధంగా మనము బైక్ పార్కింగ్ కూడా తీసుకోవాలి. 2 వీలర్కి అయితే 20 రూపీస్ అండ్ 4 వీలర్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా టికెట్స్ అవే అనమాట. పర్ హెడ్ 100 అండ్ 2 వీలర్కి అయితేనేమో 20 అనమాట. సో ఇక్కడ చూడండి మనం లోపలికైతే ఎంట్రీ అయిపోయాం టికెట్ తీసుకొని. అండ్ ఐ లవ్ రమణేశ్వరం అయితే ఉంది కదా. సో చూడండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ అనమాట. సో ఇదంతా పార్కింగ్ ప్లేస్ చాలా పెద్దగా ఉంది పార్కింగ్ ప్లేస్ కూడా. అండ్ పార్కింగ్ మేమైతే బండి అక్కడ పార్క్ చేసాము. బండి పార్క్ చేసి ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము. ఇదనమాట టెంపుల్ లోపలికి వే. అండ్ ఇంకా చాలా కూడా కన్స్ట్రక్షన్లోనే ఉందన్నమాట. ఇంకా ప్రాపర్గా అయితే కన్స్ట్రక్షన్ పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకైతే చెప్పులు విడిచే స్థలం అని ఉంది కదా. సో ఇక్కడైతే చెప్పులు విడిచేసి అండ్ దాని పక్కనే మనకి ట్యాప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కాళ్ళు కడుక్కొని లోపలికైతే వెళ్ళిపోదాము. అండ్ ఈ టెంపుల్కి ముఖద్వారం అయితే ఈ విధంగా ఉందన్నమాట, మెయిన్ ఎంట్రన్స్. సో మనం ఎంటర్ అయిన తర్వాత మనకైతే ఇక్కడ శివుని అవతారమైనటువంటి కాలభైరవుడు అండ్ శివుడు అండ్ అదేవిధంగా జగదాంబాదేవి వీళ్ళందరూ అయితే దర్శనమిస్తారు. అండ్ పక్కనే మనకి గోల్డ్ శివలింగం అయితే ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి ఈ గోల్డ్ శివలింగం ఉంది. అండ్ అదేవిధంగా ఆ గోల్డ్ శివలింగం పక్కనే మనకి ఇంకా 8 శివలింగాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే రాగి శివలింగము, ఇత్తడి శివలింగము, సిల్వర్ శివలింగము, అలాగా 8 శివలింగాలు అయితే ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ ప్రతి శివలింగానికి అభిషేకం చేసుకోవడానికి వీళ్ళే ఇక్కడ మనకి పాలు కానీ వాటర్ కానీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ధనలక్ష్మి అమ్మవారు అనమాట. ఇక్కడ కనిపించే ఈ ధనలక్ష్మి అమ్మవారికి అయితే మనము ధనంతో అభిషేకం చేస్తాం. అంటే నార్మల్గా మనం ఎవరికైనా ఏ దేవుడికైనా అభిషేకం ఎలా చేస్తాం, పాలతో కానీ నీళ్ళతో కానీ పూలతో కానీ చేస్తాం కదా. సో ఇక్కడ ఈ అమ్మవారికి ధనంతో చేయాలన్నమాట. అండ్ మీరు 100 రూపీస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు 100 కాయిన్స్ మీకు ఇస్తారు. సో 100 కాయిన్స్ తోటి మీరు అభిషేకం చేసిన తర్వాత ఒక 8 కాయిన్స్ మీరు రిటర్న్ తీసుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీకు ఆ లక్ష్మీదేవి కటాక్షం వర్తిస్తుందని చెప్పేసి ఇక్కడైతే వీళ్ళు అంటున్నారు. సో మీరు వెళ్ళినప్పుడు అది చేయండి అనమాట. అండ్ మనకి ఎంట్రన్స్లో అయితే ఈ విధంగా విగ్రహాలు అయితే ఉన్నాయి. గణపతి విగ్రహము, వెంకటేశ్వర స్వామి విగ్రహము, అమ్మవారు, శివుడి విగ్రహము అండ్ అదేవిధంగా మనకి ఇంకా చాలా విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. మనకి లక్ష్మీనరసింహస్వామి, ఆంజనేయ స్వామి అండ్ అదేవిధంగా సాయిబాబా. సో ఇలా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. సో మనం ఇప్పుడు లోపలికైతే వెళ్ళిపోదాము.
సో మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి అండ్ 3 feet గోల్డ్ శివలింగం ఉంది కదా, ఆ శివలింగానికి అభిషేకం చేయడానికి పర్ హెడ్ 500 రూపీస్ వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సో ఆ టికెట్ అయితే మేము ఇక్కడ తీసుకున్నాము. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఆ టికెట్ అయితే ఇదే అనమాట, 500 రూపీస్ వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. అంతకన్నా ముందు మనమైతే ఇక్కడ ఇంకొక మఠం లాగా అయితే ఒకటి ఉందన్నమాట. సో అందులోకి వెళ్ళిపోదాము. అందులో చాలా విగ్రహాలు అయితే మనకైతే దర్శనమిస్తాయి. సో ఇక్కడ చూడండి, ఇది మొత్తం ఒక పెద్ద ఫంక్షన్ హాల్ లాగా, ఒక పెద్ద ఆడిటోరియం లాగా అయితే ఉంది. సో ఇందులో నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 50+ విగ్రహాలు అయితే ఉన్నాయి. సో ఈ విగ్రహాల్లో మనకి ఏంటంటే 7 అడుగుల దశమహావిద్యలు మనకు దర్శనమిస్తారు. సో ఆ దశమహావిద్యలతో పాటుగా వాళ్ళ హస్బెండ్స్ అంటే వాళ్ళ భర్తలు కూడా మనకు దర్శనమిస్తారనమాట. అండ్ అదేవిధంగా 9 నవదుర్గలు ఉన్నారు. అండ్ అదేవిధంగా స్వర్ణకర్షణ భైరవుడు కూడా ఉన్నాడు అనమాట. సో ఈ స్వర్ణకర్షణ భైరవుడు అంటే ఏంటంటే, మనకి కుబేరుడు తెలుసు, లక్ష్మీదేవి తెలుసు. కుబేరుడు అంటే ఏంటి, డబ్బులు ఇచ్చేవాడు. అండ్ అదేవిధంగా లక్ష్మీదేవి అంటే ఏంటి, ఆమె కూడా ధనమే ఇస్తుంది. కానీ వీళ్ళకి ధనం ఇచ్చేవాడే ఈ స్వర్ణకర్షణ భైరవుడు అనమాట. సో ఆయన దర్శనం చేసుకుంటే మనకి ధనం అయితే చాలా లభిస్తుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు నమ్ముతున్నారనమాట. సో ఆ దేవుడు కూడా ఇక్కడ ఉన్నారనమాట. ఆయనను కూడా మీరు దర్శనం చేసుకోండి. అండ్ ఇక్కడున్న విగ్రహాలు అయితే నాకు తెలిసి ప్రపంచంలో మొత్తంలో, ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడ లేవు నాకు తెలిసి అయితే. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ అమ్మవారు అయితే తలకాయ నరుక్కొని అయితే అలా పెట్టారు కదా. సో ఆ అమ్మవారి పేరంటే చిన్నమస్తా దేవి అంట. సో ఈ దేవి ఏంటంటే మనకి అహంకారం కానీ లేకపోతే కొంచెం ఇవి ఉంటాయి కదా మనలో ఉన్నాయి, అవన్నీ పోవడానికి అలా చూపిస్తారంట తలకాయ నరుక్కొని. సో అదైతే వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే నాకు చెప్పారనమాట. అండ్ ఈ పీఠానికి అయితే చాలామంది ఎంప్లాయీస్ వీకెండ్స్లో కానీ వచ్చి ఆ దేవునికి సేవ చేసుకుంటారు. సో ఇక్కడ చాలామంది ఎంప్లాయీస్ అయితే ఉన్నారు. అంటే నార్మల్గా బయట నుంచి వచ్చి హైదరాబాద్ నుంచి కానీ భువనగిరి నుంచి కానీ ఎంప్లాయీస్ వచ్చి ఇక్కడ దేవునికి సేవ చేసుకుంటారనమాట. సో వాళ్ళు ఇక్కడ కొంతమంది అయితే ఉన్నారు. సో మనకి ఇక్కడ ఒక అన్న ఉన్నాడు. సో ఆ అన్నని మనం అడిగి ప్రతిదీ కూడా తెలుసుకుందాం. ఇక్కడ ఈ విగ్రహాలు ఎలా ఉన్నాయి, ఏంటి, అసలు ఇక్కడ మొత్తం దీని ప్రత్యేకత ఏంది అనేదని ఈ అన్నని అడిగైతే తెలుసుకుందాం. అవి కూడా చూడొచ్చండి. మళ్ళీ ఇక్కడ ఉన్నవన్నీ మళ్ళీ ప్రపంచంలో ఎక్కడా లేవండి. విగ్రహాలు కానీ, శివలింగాలు కానీ, సిద్ధగురు విగ్రహాలు కానీ ఇవన్నీ ఎక్కడా లేవన్నమాట. పైగా మీరు బంగాసుని అభిషేకం కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ చూస్తే పుష్పతిగా శివలింగం చేసుకోవాలి, అవి కూడా మనకు ఉన్నాయి అన్నమాట. ఇంకా మనకి కార్తీక మాసంలో ప్రోగ్రామ్స్ ఇంకా ఉన్నాయి, అది కూడా మీరు ఇన్ఫర్మేషన్ కన్నా మీరు పార్టిసిపేట్ చేసుకోవచ్చు అన్నమాట. అవి కూడా మనం మొత్తం లంచ్ కూడా ఉంది, లంచ్ కూడా ఈ అన్నప్రసాదం ఫ్రీ అంటే తెలియదు. మీరు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. మీ గోల్డ్ మీ కార్ కూడా వస్తుంది, కార్ మీరు వెళ్ళచ్చు. కార్ కూడా ఫ్రీ మొత్తం చాలా ఉంటాయి, మొత్తం సో విన్నారు కదా గైస్. అండ్ మనకి ఇక్కడ దర్శనం ఇచ్చేది అయితే ఆదిపరాశక్తి. ఈ అమ్మవారికి కుడి వైపున మనకి పంచలోహ శివుడు అండ్ ఎడమ వైపున స్ఫటిక శివుడు అయితే ఉన్నారు. సో లింగ రూపంలో అయితే ఆ శివుడు మనకు దర్శనం ఇస్తారు. సో మనం ఈ అమ్మవారిని అయితే దర్శించుకొని అండ్ బయటకి అయితే వెళ్ళిపోదాం. చూసినారు కదా, మనకైతే సన్నిధానం లాగా డివైడ్ చేశారు. ఇది ఫస్ట్ సన్నిధానం 1 ఉంది. ఇక్కడ సహస్ర శివలింగాలు 88 అయితే ఉన్నాయి, అక్కడ చూపెట్టరా. సో అక్కడ చూసినారు కదా, ఇక్కడ చూస్తున్నారు కదా గైస్, సన్నిధానం 2 సాంబశివ దర్బార్ అని అయితే ఉంది. ఇక్కడ మనకు వచ్చేసి సహస్ర శివలింగాలు అయితే 93 ఉన్నాయి. సో ఈ 93 ఇక్కడ ఉన్నాయి, చూడండి, చూపెట్టరు అక్కడ కెమెరా. సో ఇక్కడ ఉన్న శివలింగాలు అయితే మొత్తం 93 శివలింగాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఈ 93 శివలింగాలు దాటిన తర్వాత మనకైతే సన్నిధానం 3 అయితే ఉంది. సో అక్కడ రుద్ర భగవాన్ దర్బార్ అని అయితే ఉంది. సో అక్కడ కూడా సహస్ర శివలింగాలు 93 ఉన్నాయి. సో ఈ విధంగానే మనకి 12 సన్నిధానాలు అయితే ఉన్నాయన్నమాట దీని చుట్టూరు కూడా. సో 12 సన్నిధానాల్లో కలుపుకొని 1800 శివలింగాలు అయితే ఉన్నాయి మొత్తము. సో ఇప్పుడు ఆ 1800 శివలింగాలు మీకు చూపించాలంటే చాలా లెంతీ అవుతుంది కదా. సో ఇక్కడ చూడండి, సేమ్ ఇలానే ఉన్నాయి అనమాట. అంటే ఈ సన్నిధానాలు అయితే సేమ్ ఇలానే ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్కొక్క సన్నిధానానికి 93, 94 అలా అయితే ఉన్నాయన్నమాట. సో మనం ఇప్పుడు 3 feet శివలింగం అయితే ఉంది కదా, గోల్డెన్ శివలింగము. సో ఇప్పుడు ఆ గోల్డెన్ శివలింగం దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఆ గోల్డెన్ శివలింగం తర్వాత మిగతా అయితే చూద్దాము. సో వెళ్దాం రండి. ఇప్పుడు మేము ఆ బంగారు శివలింగాన్ని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. సో వెళ్ళడానికి వే అయితే ఇలా ఉంది. సో ఇక్కడ నుంచి ఒక 100 meters వెళ్తే కనుక మనకు ఆ గర్భగుడి అయితే ఉంటుంది. సో ఆ గర్భగుడి ఎంట్రన్స్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. సో నేనైతే అభిషేకం చేయడానికి అయితే లోపలికి వెళ్ళిపోతున్నాను. సో మీరు కూడా వచ్చేయండి గైస్, అండ్ మీరు కూడా చూసేయండి.
అభిషేకం అయిపోయిన తర్వాత అభిషేకం టికెట్ టెంపుల్ ముందు ఉన్న ఈ కౌంటర్లో ఇస్తే కనుక మనకైతే ఒక లడ్డు ఇస్తారు. సో నేనైతే ఇంకా పులిహార కూడా ఇస్తారు అనుకున్నా, కానీ పులిహార అయితే ఇవ్వలేదు, ఓన్లీ ఒక లడ్డు మాత్రమే ఇస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ ఈ టెంపుల్లో అయితే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఉన్నాయి. అంటే మన పెద్దవాళ్ళు ఎండలో నడవలేదు కదా, సో వాళ్ళకి మొత్తం ఇక్కడ చూపిస్తారనమాట తిప్పి. సో పర్ హెడ్ వీళ్ళు 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఓకేనా, అండ్ మనం అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని దుని అంటారు. సో ఈ దునిలో మనకి ఏమన్నా దయ్యాలు పట్టినలు కానీ, ఏమన్నా పీడకలలు వస్తున్నా, నరఘోష ఉన్నా, నరదృష్టి ఉన్నా, ఏది ఉన్నా కానీ పోవడానికి ఈ దుని ప్రదక్షిణ అయితే చేస్తారు. సో మనకైతే ప్రస్తుతానికి ఏం లేవు, సో అవి ఏమన్నా ఉన్నా కానీ పోతాయని అయితే నేనైతే చేసిన అనమాట. అండ్ ఇక్కడ కొంచెం ఇంకా కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. ఇప్పుడైతే మనము 12 జ్యోతిర్లింగాలను అయితే దర్శించుకోవడానికి వెళ్ళిపోదాం రండి. గైస్ చూసారు కదా, మన గోల్డ్ శివలింగానికి అయితే మనం అభిషేకం అయితే చేసాము. సో అభిషేకం టికెట్ వచ్చేసి 500 అయితే ఉంటుంది. వీళ్ళు పర్ హెడ్ 500 అయితే ఛార్జ్ చేస్తున్నారు. అదే కపుల్స్ అయితేనేమో 1000. ఇప్పుడు మనం అక్కడ అభిషేకం కంప్లీట్ చేసుకొని కొంచెం ముందుకి అక్కడి నుంచి మనకి ప్లేస్ అయితే ఉంటుంది. కొంచెం ఇట్లా రైట్ కి వచ్చేస్తే మనకి ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు అండ్ అదే విధంగా జలలింగాలు కూడా ఉన్నాయి. సో మనం ఇప్పుడు 12 జ్యోతిర్లింగాలు 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి కదా, వాటిని దర్శించుకున్న తర్వాత జలలింగాలను అయితే దర్శించుకుందాము. ఓకేనా, రండి. సో మీరు ఇక్కడ చూసారు కదా, ఇది కూడా ఒక దర్బార్ అనమాట. సో మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇక్కడ 12 దర్బార్లు ఉన్నాయి. అండ్ ప్రతి దర్బార్కి 90 కానీ 80 కానీ శివలింగాలు అయితే ఉన్నాయని. సో ఈ దర్బార్లో మనకేంటంటే 12 జ్యోతిర్లింగాలు అయితే ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా మనం చూద్దాము, పదండి. చెప్పాను కదా, జ్యోతిర్లింగాల దగ్గరికి అయితే వచ్చేసినాము. సో ఇక్కడ మనకి ఫస్ట్ కనిపించే శివుడి విగ్రహం అయితే మనకి కృష్ణేశ్వర లింగేశ్వరం అనమాట. ఇది మనకు మహారాష్ట్రలో ఉంటుంది. జ్యోతిర్లింగాల్లో ఒక లింగమైనటువంటి లింగం అనమాట ఇది. అండ్ ఇదే విధంగా 12 జ్యోతిర్లింగాలు అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఆ 12 జ్యోతిర్లింగాలు అయితే మనం చూద్దాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సోమనాథ లింగేశ్వరము. ఈ టెంపుల్ మనకి గుజరాత్ లో అయితే ఉందన్నమాట, సోమనాథ లింగేశ్వరము. ఇక్కడ చూస్తున్నారుగా శ్రీశైలం మల్లికార్జున శివలింగం అనమాట. ఇది మనకి ఆంధ్రప్రదేశ్ లో అయితే ఉంటుంది. శ్రీశైలం తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు, మాక్సిమం మీరు కూడా వెళ్ళి ఉండొచ్చు. సో ఇక్కడ చూస్తున్నదైతే శ్రీశైలం మల్లికార్జున స్వామి శివలింగం అనమాట. అండ్ మనకి ఇటు సైడ్ చూసుకుంటే కేదార్నాథ్ లింగేశ్వర్. సో మనకి ఇది ఉత్తరాఖండ్ లో అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి కేదార్నాథ్ శివలింగం అనమాట. సో ఇక్కడ మనకి ఉజ్జయిని శ్రీ మహాకాళ లింగేశ్వర్ అయితే ఉందన్నమాట. ఇది ఇంకొక జ్యోతిర్లింగము. ఇది మనకి మధ్యప్రదేశ్ లో అయితే ఉందన్నమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ త్రయంబకేశ్వరం. సో ఈ శివలింగం కూడా మనకి మహారాష్ట్రలో ఉంది. ఇది కూడా జ్యోతిర్లింగాల్లో ఒకటి. అండ్ మనకి ఇంకా పైకి వెళ్తే ఇంకా ఉన్నాయన్నమాట. సో అవి కూడా చూద్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపించేటువంటి శివలింగం అయితే ఓంకార లింగేశ్వరం. ఇది మనకి మధ్యప్రదేశ్ లో అయితే ఉందన్నమాట. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే కాశీ విశ్వేశ్వర ఆలయం. ఇది మనకి ఉత్తరప్రదేశ్ లో ఉంది. అండ్ మన పైన కూడా ఇంకా జ్యోతిర్లింగాలు అయితే ఉంటాయి. సో అవి కూడా చూద్దాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మనకి కాశీ విశ్వనాథుని శివలింగం అనమాట. సో పైకి వెళ్దాం, పైన కూడా చూద్దాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వైద్యనాథ లింగేశ్వరం అనమాట. సో ఇది మనకి జార్ఖండ్ లో ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి భీమశంకర లింగేశ్వరం. ఇది మనకి మహారాష్ట్రలో అయితే ఉందన్నమాట. సో అచ్చడి ఇక్కడ 2 జ్యోతిర్లింగాలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం 2 10 అయితే కవర్ అవుతాం కదా, ఇక్కడ 2 అయితే అచ్చడి ఉన్నాయి. సో అది సో ఇక్కడ చూస్తున్నట్టు శివలింగం అయితే మనకి రామలింగేశ్వర ఆలయం. ఇదైతే మనకి తమిళనాడులో ఉంది. అండ్ పక్కనే మనకైతే నాగేశ్వర లింగేశ్వరం. సో ఇదైతే మనకి గుజరాత్ లో ఉంది, ద్వారకాలో. సో చూడండి, ఈ 12 జ్యోతిర్లింగాలు అయితే ఒకే చోట మనకైతే దర్శనం ఇస్తున్నాయి అనమాట. సో ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకున్న తర్వాత మనకు అటు సైడ్ జలలింగాలు అయితే ఉన్నాయి. సో అక్కడికి కూడా వెళ్దాము, చూద్దాము. సో ఇక్కడ 12 జ్యోతిర్లింగాలను దర్శించుకున్న తర్వాత అండ్ ఆ 12 జ్యోతిర్లింగాల పక్కనే మనకైతే 16 ఫీట్ల శివలింగం అయితే ఉంటుంది. ఆ శివలింగాన్ని కూడా దర్శించుకోండి. అండ్ అదేవిధంగా ఆ శివలింగం చుట్టూరు కూడా ఇంకా చిన్న చిన్న శివలింగాలు ఉంటాయి. సో ఈ శివలింగాలు ఏంటంటే శివునికి మంత్రాలు చదువుతాం కదా, సో ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క లింగం చొప్పున అయితే ఇక్కడ ఉందన్నమాట. సో మీరు ఆ శివలింగాల పైన కూడా చూడొచ్చు, మీకు మంత్రాలు కనిపిస్తాయి. ఇప్పుడు మనమైతే జలలింగాలను దర్శించుకుందాము. సో జలలింగాలకు ముందైతే మనకు నందీశ్వరుడు అయితే దర్శనం ఇస్తారు. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ జలంలో ఉన్న లింగాలనే మనం జలలింగాలు అని అయితే అంటున్నాము. ఇక్కడున్న వాటర్ 365 days 24/7 ఈ శివలింగాలకైతే అభిషేకం జరుగుతున్నట్లుగా అయితే ఉంటుందన్నమాట. సో ఈ వాటర్కి ఎంతో శక్తి ఉందని అయితే ఇక్కడ అంటారు. ఎందుకంటే ప్రతి సెకండ్ కూడా ఆ శివుని దగ్గర అయితే ఈ వాటర్ ఉంటాయి కాబట్టి, సో ఆ వాటర్ను మీరు ముట్టుకున్నా, మీరు ఎత్తిన చల్లుకున్నా కానీ చాలా మంచి జరుగుతుందని అయితే ఇక్కడ చెప్తున్నారనమాట. అండ్ ఈ మొత్తం ఈ శివలింగాలు ఎన్ని ఉన్నాయంటే ఈ జలలింగాలు 232 శివలింగాలు అయితే ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రంకి ఒక్కొక్క శివలింగం అనమాట. అండ్ ఇక్కడ పెద్ద శివలింగం కనిపిస్తుంది కదా, అంటే వాయులింగము, అగ్నిలింగము, పృథ్వీలింగము ఇలా ఉన్నాయన్నమాట. అండ్
ఇప్పుడు ఈ రాళ్ళ మీద నడుస్తున్నాం కాబట్టి ఎండ అయితే సుక్కలు కనబడుతున్నాయి. అండ్ అదేవిధంగా కాళ్ళు కూడా చాలా కాలిపోతున్నాయి. నేనైతే కొంచెం తొందర నడవడానికి ట్రై చేస్తున్నా. సో మీరు ఒకవేళ రావాలనుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ రండి. ఎర్లీ మార్నింగ్ 7 to 10 ఆ టైంకి రండి, లేకపోతే ఈవినింగ్ 4 to 6 ఆ టైంలో అన్న రండి. ఇప్పుడు ఈ సమ్మర్లో అయితే మీరు ఆఫ్టర్నూన్ వచ్చి దర్శించుకుంటా అంటే మాత్రం చాలా కష్టం. అక్కడ చూడండి మీరు, ఆ ఆంటీ వాళ్ళు కూడా ఆ ఎండ అంటే ఆ వేడిని తట్టుకోకుండా రన్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ మనకి అమ్మవారు దర్శనం ఇస్తారు. అండ్ అదేవిధంగా ఇంకో దగ్గర సాయిబాబా ఉన్నారు. సో చూడండి, ఇప్పుడు నేను వెళ్ళేది సాయిబాబా దగ్గరికి. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ శివలింగం పేరు ఏంటంటే పృథ్వీ శివలింగం అనమాట. సో ఇక్కడ చూడండి. అండ్ అదేవిధంగా మనకు అటు పక్కనేమో అగ్ని కూడా ఉన్నారు. సో ఆ విధంగా అయితే ఉన్నాయి. ఈ జలలింగాలు మొత్తం 232 జలలింగాలు. చూసారు కదా గైస్, మేమైతే 12 జ్యోతిర్లింగాలను దర్శించుకున్నాం. అండ్ అదేవిధంగా జలలింగాలను కూడా దర్శించుకున్నాము. సో మీరు కూడా దర్శించుకోవాలి అనుకుంటే కనుక ఈ భువనగిరి దగ్గరున్న నాగిరెడ్డిపల్లికి వచ్చి, అండ్ నాగిరెడ్డిపల్లి నుంచి ఒక 2 kilometers ట్రావెల్ చేస్తే ఈ రమణేశ్వర ఆలయం అయితే ఉంటుంది. సో మేము దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ టెంపుల్ వాళ్ళు అయితే మనకి అన్నదానం అయితే చేస్తున్నారనమాట. సో మేము కూడా ఇక్కడే భోజనం చేసాము. ఎందుకంటే మనకి చుట్టుపక్కల ఎక్కడ కూడా హోటల్స్ అయితే అవైలబుల్గా లేవు. సో మీకు మళ్ళీ హోటల్ కావాలంటే 2 to 5 kilometers లేదా 7 kilometers అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఎందుకు ఈ ఎండలో అని చెప్పేసి మేమైతే ఇక్కడే తినేసామన్నమాట. సో ఇక్కడ ఫుడ్ కూడా బాగానే ఉంది, పర్లేదు. అండ్ వీళ్ళు ఇక్కడ మాకు ఏం చేశారంటే మునక్కాయ కర్రీ, సాంబారు అండ్ అదేవిధంగా మజ్జిగ అయితే వీళ్ళు ఇచ్చారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చాలామంది తింటున్నారు. ఎందుకంటే మళ్ళీ మనకి ఈ చుట్టుపక్కల ఎక్కడ హోటల్స్ అయితే అవైలబుల్లో లేవు. సో మీరు కూడా విజిట్ చేసి ఉంటే ఖచ్చితంగా ఇక్కడే భోజనం చేయండి. అండ్ మేము కూడా, నేను మా భాస్కర్ గారు కూడా ఇక్కడే తిన్నామన్నమాట. సో అంటే పర్లేదు, బాగానే ఉంది. చూసిరు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీరు ఈ ప్లేస్కి ఎవరితోటి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎందుకంటే మాకు కూడా కొంచెం మీరు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ ఇంకొక మంచి వీడియో తోటి మనం కలుద్దాం. ఓకేనా? అంటిల్ దెన్ బాయ్.